ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మరలా దేవుని మాటలు వినే అవకాశం కలిగించాడే. ఏమి రుణం తీర్చుకోగలం? దేవుని కృపే, దేవుని కృపే, దేవుని కృపే. నిండు మనసుతో ఉదయాన్నే మోకాళ్ళ మీద ఉండి ఆయన వైపు తిరిగి వందనాలు చెప్పి స్తుతిస్తూ గణపరచండి. ఆ దినమంతా మీకు మేలు దీవెన ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. అట్టి కృప కలగాలని, ఉదయకాలం మీ పనులు ప్రారంభించక మునిపే మీకు ఒక ప్రార్థన చేయాలని, పనులు ప్రార్థనతోనే ముందు కొనసాగాలని కోరుకుంటూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను. ఇక మీదట అట్టి కృపతో మీరు నడిపించబడాలి. ఈరోజు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆ వాక్యాన్ని మనం చాలాసార్లు చదివింది. విచిత్రమైన అనుభవం ఏంటంటే, మనందరికి ఒక ఆశ ఉంటుంది. ఏమని? అందరూ నన్ను గణపరచాలి, అందరిలో నాకు ఒక ప్రత్యేకత ఉండాలి అని మనం చాలాసార్లు ఆశపడతాం. ఆశపడటం తప్పులేదు. కానీ ఎదుటివాడు నిన్ను గౌరవించే స్థాయిలో నువ్వు ఎదగాలిగా. ఎదుటివాడు వచ్చి నీకు నమస్కారం అని చెప్పాలి అంటే ఆ హోందాతనాన్ని కాపాడుకోవాలిగా. నువ్వు సమాజంలో అందరి చేత మన్నన పొందడమైనా, అందరి చేత దీవెనగాను, అనేకులు నేను పొగిడేటట్టుగా ఉండాలి అనుకుంటే మొదట మీకు ఒక చిన్న సలహా చెబుతాను. ఈ మానవ ఘట్టంలో చిన్నపిల్లల చేష్టలు ఎక్కువగా ఉంటాయి. ఆ చిన్నపిల్లల చేష్టలు మొదటగా విడిచిపెట్టాలి. రెండవది, నువ్వు ఎదిగిన వాడవైనాక ఇక పసిపిల్లలు మాట్లాడినట్లుగా మాట్లాడక నీ మాటలు శక్తి కలిగినవై ఒకరిని ఆదరించి ఆలోచన చెప్పేటట్టుగా ఉండాలి. ప్రజలు నిన్ను చూసినప్పుడు ఆహా, ఇతని మార్గం మనం కూడా వెంబడిస్తే బాగుంటుందిగా అనే ఒక సాక్షి జీవితం నీలో ఉండాలి. మూడవదిగా, నీవు దేవుని సంబంధిగా బ్రతుకుతున్నంత కాలం అవసరాలున్నవాడు నీ పాదాల దగ్గర రాగలుగుతాడు. అంటే డబ్బు కోసం కాదు, అంటే నిన్ను చూచాక ఇతని ఆలోచన ప్రకారం నడిస్తే బాగుంటుంది అని సమస్యల్లోంచి బయట పడలేని వాడు నీ దగ్గరకు రాగలగాలి. అంటే నువ్వెవరగా ఉండాలో తెలుసా? మనుషులకి పెత్తందారిగా కాక ఆలోచన కర్తగా ఉండి నడిపించాలి. మన పితరులంతా అదే మార్గంలో నడిచారుగా. సమస్య వచ్చినప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన పొందరా? నీ వ్యక్తిగతంగా ఈ రోజున ఒకటి, నీ పవిత్రతను కాపాడుకునేట్టుగా అల్లరి చిల్లరి చిన్న పిల్లల చేష్టలు తగ్గాలి. రెండవది, నీ వ్యక్తిత్వం గొప్పగా ఉండాలి. మూడవది, ఇతరులకు సాయం చేసే మనసు ఉండగలగాలి. నీవు సాక్షి జీవితం కలిగి ఉంటే ప్రజలు నీ దగ్గరకు వస్తారు. మరొక విషయం చెప్పనా? నీవు యథార్థతగా ప్రవర్తించినప్పుడు ప్రజలు నిన్ను చూస్తారట. ఆహా, ఇతడు చాలా యథార్థవంతుడు. మన లోకంలో యథార్థత గిట్టదు, పట్టదు, దానివల్ల నష్టం, మనం ఎవరు ఉంటాం అనుకుంటాం. కానీ యథార్థవంతులు ఎప్పుడు త్వరగానే ఉంటారుగా. యథార్థవంతులు ఎప్పుడు దీవెనకరంగానే ఉంటారుగా. యథార్థవంతుల ప్రవర్తన కానీ ప్రార్థనగా అంత ముచ్చటగా ఉంటుంది. కనుక నీ జీవితంలో యథార్థత, కుటుంబంలో కానీ, సంఘపరమైన కార్యాల్లో కానీ, నీ స్నేహితుల పట్ల కానీ, రోగుల పట్ల కానీ, బలహీనుల పట్ల కానీ నీ మార్గంలో ఒడిదుడుకు లేక యథార్థత కనబడాలి. ఎప్పుడైతే యథార్థత చూస్తాడో దేవుడు కూడా అంటాడు, యోబు వంటి యథార్థవంతుడు అంటాడు. కనుక మన జీవితంలో దేవుడు మెచ్చుకునేది, మనుషులు ఆకర్షించబడేది యథార్థత. ఎప్పుడైతే ఒక యథార్థమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటే ప్రజలు మీ వెనకొస్తారట. చదవండి, ఆ వాక్యాన్ని విజ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 7వ వాక్యం. అందులో ఒక లైన్ చదువుతున్నాను. అధికారులు నీకు నమస్కారము చేసెదరు. అధికారులు నీకు నమస్కారము చేసెదరు. మనమంతా అధికారులకు నమస్కారం చేయాలి. కానీ ఇక్కడ అంటాడు, అధికారులే నీకు నమస్కారం చేస్తారు. ఎలా సాధ్యమవుతుంది? అధికారుల దగ్గర మనం వెళ్తాం కదా, అధికారులు మనకు నమస్కారం చేయడం ఏంటి? నీవు ఆ స్థలంలో యథార్థవంతుడిగా ఉంటే, నీ ఉన్న ప్రాంతంలో సాక్షిగా ఉంటే, నీ ఉన్న చోట పిల్ల చేష్టలు గాక నీవు పవిత్రమైన హోందాతనంగా బ్రతికితే, అన్నిటికంటే అనేకులకు ఆలోచన చెప్పగలిగిన జ్ఞానాత్మకమైన ప్రార్థనాపరుడవై ఉంటే నీ జీవితం ధన్యం. బైబిల్లో రాజుల చరిత్రను చూశాంగా. రాజులకు నమస్కారం చేశారు. రాజుగారి కళ అర్థం చెప్పకపోతే దానియేలు చక్కని అర్థం చెప్పాక
రాజు దానియేలుకు నమస్కరించాను అని రాయబడింది. వ్యక్తం కాదుగా. అధికారులైన రాజులైన నీ నమస్కారం చేసేట్టుగా నీ పవిత్ర జీవితం ఉండునుగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. నీవు తోడై నడిపించి క్షేమాన్ని కలుగ చేయమని, పిల్లలని పెద్దలని ఆశీర్వదించమని, ప్రార్థనలో నడిపించమని, రక్షణ భాగ్యం కలుగు చేయమని, రోగులకు స్వస్థత కలగాలయ్యా. పిల్లలందరూ సంతోషంగా ఆరోగ్యంగా అందరూ రక్షణానందంలో ఉండగలగాలయ్యా. జీవనోపాధి విషయంలో కానీ, సమాధాన సంతోషం విషయంలో కానీ, మొండి సమస్యల పరిష్కారంలో కానీ కృప చూపండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.